కృష్ణాష్టమి సందర్భంగా అటుకుల పాయసం కోసం పాలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ సిద్ధం చేసుకోండి. కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేయండి. ఇప్పుడు అటుకులను జోడించండి. తక్కువ మంటపై సువాసన వచ్చే వరకు వేయించండి. మరిగిన పాలలో వేయించిన అటుకులను వేసి నెమ్మదిగా కలపాలి. అటుకులు మెత్తబడే వరకు కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మంటను తగ్గించి బెల్లం పాకం వేసి బాగా కలపాలి. పాయసం అందమైన బంగారు రంగులోకి మారాలి. ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, బాదం మరియు కిస్మిస్ వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని పాయసంలో కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ మరియు బాదం వేయండి. అలాగే మంచి సువాసన కోసం కొంచెం యాలకుల పొడిని చల్లండి. వీటన్నింటినీ పాయసంలో బాగా కలిసి ఇప్పుడు మంటను తగ్గించి పాయసాన్ని ఉడికించాలి. ఇది చిక్కగా, క్రీమీగా మారే వరకు కలుపుతూ ఉండండి. చూశారు కదా, పాయసం ఎంత చిక్కగా అయిందో. ఎంతో రుచికరమైన అటుకుల పాయసం సిద్ధం. ఇప్పుడు ఈ అటుకుల పాయసాన్ని ఒక అందమైన గిన్నెలోకి తీసుకుందాం. పైన వేయించిన జీడిపప్పు, కిస్మిస్తో అలంకరిస్తే ఎంతో రుచికరమైన పాయసం సిద్ధం. ఓం నమో భగవతే వాసుదేవయ నమః. ఓం నమో భగవతే వాసుదేవయ నమః. ఓం నమో భగవతే వాసుదేవయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం